హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి బాలామృతంతో చాకో కుకీస్. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కప్పుల బాలామృతం, ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ కరిగించిన నెయ్యిని తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు పంచదార పౌడర్, 1/4 కప్పు చాకో చిప్స్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, 2 గుడ్లు. ముందుగా ఇలాంటి బౌల్లోకి చక్కగా కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. అలాగే పంచదారను కూడా పొడి చేసి పెట్టాం కదండి, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో బాగా కలుపుకోవాలి. బాగా క్రీమీగా అయిన తర్వాత 2 గుడ్లని చితక్కొట్టి వేసుకోవాలి. మనకి పంచదార కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలండి. ఎగ్స్ అయితే మనకి బాగా క్రీమీగా అవ్వాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా బీట్ చేసిన తర్వాత బాలామృతాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే బేకింగ్ పౌడర్, ముప్పావు టీ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఒకే డైరెక్షన్లో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిలో చాకో చిప్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి. మనకి బాలామృతం అనేది రవ్వలా ఉంటుంది కదా, కొంచెం నానుతుంది. నాని చక్కగా పిండి రెడీ అవుతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇలా స్టాండ్ ఒకటి పెట్టి, స్టాండ్ లేకపోతే చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు, పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇలా కేక్ ట్రే కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్ కానీ ఉంటే అందులో నెయ్యి లేదా కొంచెం ఆయిల్ అయినా రాసి ఇలా పక్కన ఉంచాలండి. పిండి చూసారా, కన్సిస్టెన్సీ చక్కగా రెడీ అయింది మనకి కావాల్సినట్టుగా. 10 బాదం అలాగే 10 జీడిపప్పుల్ని తీసుకొని ఇలా కట్ చేసి ఉంచాలి. ముందుగా నెయ్యి రాసి పెట్టిన ట్రేలోకి పిండిని తీసుకొని ఇలా స్పూన్లో పెట్టి చక్కగా నీట్గా ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి ట్యాప్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి. ఇలానే అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలండి. మనకి కుకీస్ అనేవి ఇంతంత గ్యాప్ ఉండాలి మధ్యలో.
మనకి బేక్ అయ్యేటప్పటికల్లా స్ప్రెడ్ అయిపోతాయి కదండి, అందుకని. ఇలా తయారు చేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం కట్ చేసినవి ఇలా పైన వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి ప్రీ హీట్ చేసాం కదా, మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి స్టవ్ మాత్రం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఇంత గ్యాప్ అనేది ఉండాలండి మనకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 25-30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మనకి కుకీస్ అనేవి బేక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇప్పుడు వీటిని దించి ఇలా చల్లారేంత వరకు ఉంచాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి చక్కగా. మనకి కుకీస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలానే తయారు చేసుకొని బేక్ చేసుకోవాలి. సేమ్ ఇవి కూడా అలానే బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కుకీస్ అనేవి బేక్ అయిపోయాయి కదండి, వీటిని కూడా దించి చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదండి, మనకి చాకో కుకీస్ అనేవి బాలామృతంతో రెడీ అయిపోయినట్టే. మనకి ఈ కలర్ వస్తేనే బాగుంటుందండి, చాకో చిప్స్ వేసాం కదా అందుకని. ఇంతేనండి, మనకి చాకో కుకీస్ అనేవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రవ్వ రవ్వగా తింటుంటే క్రంచీగా భలే ఉంటాయి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో. ఓకే అండి.